హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు వీడియోలో నేను మీకు స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇలా మీరు కానీ చేశారంటే పక్కా స్వీట్ షాప్ వాళ్ళు చేసేలాగే వస్తాయండి. ఖచ్చితంగా క్రిస్పీనెస్ అది అంతా. ఇలా ఈ పిండితోనే మీరు రకరకాల టైప్స్ని చేసుకోవచ్చు అండి. షేప్స్ ఏది కావాలన్నా అది చేసుకోవచ్చు. నేను దీంతో 2 రకాల చక్రాలని చేసి చూపిస్తానండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని పెసరపప్పుని 1 కప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నీళ్ళనన్నిటినీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని గట్టిగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. దాంతో మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు శనగపిండిని కూడా తీసుకోవాలండి. అదే కప్పుతోటి పెసరపప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది 3/4 కప్పు వచ్చేలాగా చూసుకోండి. అదే కప్ తోటి 3/4 కప్పు పెసరపప్పు పేస్ట్ని కూడా వేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకున్నట్లయితే చక్రాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. దీంట్లోకి కలర్ కోసం మీరు పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి నేను కొంచెం రెడ్డిష్ కలర్లో రావాలని చెప్పి కారంని వేసాను 1 టేబుల్ స్పూన్. దీంట్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నాకు కారంకి సరిపోయినంత. మీరు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వెన్నపూసను వేసుకోవాలండి. వెన్నపూసనైనా మీగడనైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కానీ కలుపుకున్నట్లయితే మనకి రిబ్బన్ చక్రాలు అనేవి లోపల వరకు బాగా వేగుతాయండి. మెత్తదనం అనేది రాదు, క్రిస్పీగా ఉంటాయి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు దీంట్లో పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెంగా వాటర్ని వేసుకొని కలుపుకోండి, లేకుంటే జావ అయిపోతుంది. ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మామూలుగా చక్రాలు చేసుకుంటే కొంచెం మెత్తగా చేసుకుంటాం కదా చపాతీ పిండి కంటే, అలా కాకుండా చపాతీ పిండిలాగే కలుపుకోవాలి. తర్వాత చక్రాల గిద్దకి రిబ్బన్ ప్లేట్ పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్తో కానీ మొత్తం అప్లై చేసినట్లయితే పిండి అతుక్కోకుండా వస్తుంది. దాంట్లోకి పిండిని ఫిల్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి చక్రంని ఒత్తుకోవాలి. మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ ప్లేట్ని పెట్టేసి చక్రంని ఒత్తుకోవాలి. ఇది ఫస్ట్ టైప్ అండి. ఇది వేగేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా కానీ వేయించుకున్నట్లయితే మనకి క్రిస్పీనెస్ అనేవి ఉంటాయి. తర్వాత ఇది సెకండ్ టైప్ అండి. ఇవి రిబ్బన్ చక్రాలు. ఇది అది 2 ఒకటే పిండితో చేస్తారండి. అవి శనగపిండివి పొడవి స్టిక్స్ వస్తాయి కదండి, ఆ ప్లేట్ అండి అది. ఇదేమో రిబ్బన్ చక్రాలండి. ఇవి మనం హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకున్నట్లయితే పైన కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల సరిగా ఉడకవండి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే 3 months అయితే ఈజీగా ఉంటాయండి, తినేయచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.